హాస్పిటల్కి వచ్చాను. నేను ట్రీట్మెంట్ చేసుకున్నాను. చాలా బాగుంది. డాక్టర్ కూడా చాలా బాగా చూస్తారు. ఇక్కడ వర్క్ చేసిన సిస్టర్స్, నర్సు వీళ్ళంతా కూడా చాలా బాగా కేర్ తీసుకుంటారు. హాస్పిటల్ కూడా చాలా నీట్గా ఉంది. జయ సాయిరాము. డాక్టర్ చేయి కూడా చాలా మంచిది. ఆయన మాట్లాడుతుంటే ఈ హాస్పిటల్కి వస్తే డాక్టర్ గారితో మాట్లాడుతుంటేనే మన రోగం పోయేటట్టు అంత హ్యాపీగా ఫీల్ అవుతాము. జయ సాయిరాము. ఎవరైనా ఏమన్నా ప్రాబ్లమ్స్లో ఇట్లా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉంటే కనుక వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోండి. చాలా బాగా నిజంగాను ఈ హాస్పిటల్కి వస్తే ఒక దేవస్థానంలో ఉంటుంది. నాకైతే నేను రియల్గా ఫీల్ అయ్యాను. బాబా హాస్పిటల్ అనేసి నేను నమ్మకం. నేను ఆంధ్ర వెళ్ళాను. ఆంధ్ర వెళ్ళిన తర్వాత ఇక్కడికి మళ్ళీ నేను అక్కడ చూపించుకున్నా నాకు జరగలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను చూపించుకున్నాను డాక్టర్ గారి దగ్గర. రియల్లీ చాలా బాగుంది. ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి వచ్చి డాక్టర్ని మీట్ అవ్వండి. వీళ్ళంతా చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు. హాస్పిటల్ గురించి చాలా బాగుంది. బట్ ఈ ఏరియా, ఈ హాస్పిటల్ ఏంటి ఇక్కడ ఏరియా తెలియదు నాకు, బెంగళూరు కదా. ఇక్కడికి రండి. సాయిరాము. చాలా బాగుంది. డాక్టర్ గారు హస్తం కూడా చాలా మంచిది. ఆయన మాట్లాడుతుంటే మనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే మీకు తెలుసు కదా, నరకం అనిపిస్తాము. కానీ డాక్టర్ గారు ఇచ్చిన టాబ్లెట్స్ ఏంటి, ట్రీట్మెంట్ డ్రాప్స్ ఏంటి, ఏదైనా సరే మనకి 1 monthలోనూ నయం అయిపోతుంది. 2 months 3 months అంటారు కానీ మనకి ఆల్మోస్ట్ నయం అవుతూ వచ్చేస్తుంది. అందుకు కనుక మీరు ఎవరో భయపడకండి. ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి. డాక్టర్ గారి దగ్గరికి రండి. నిజంగా డాక్టర్ గారిని చూస్తే దేవుళ్ళలాగే అనిపించారు నాకైతే ఈరోజు కాదు, నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడాను ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళాను. బట్ బెంగళూరులో చాలా హాస్పిటల్స్కి వెళ్ళాను ట్రీట్మెంట్కి 3-4 years నుంచి. బట్ నాకు తగ్గలేదు. లాస్ట్ అండ్ ఫైనల్లోనూ నాకు మా ఫ్రెండ్ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వస్తే అప్పుడు నాకు ఇక్కడ ట్రీట్మెంట్ జరిగింది. తీసుకున్నాను. చాలా బాగుంది. ఈరోజు కూడా చూశారు, ఏం ప్రాబ్లమ్స్ లేదు అన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. జై సాయిరామ్. థ్యాంక్ యూ.